హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కన్నప్ప సక్సెస్ అండ్ మ్యాసివ్ బ్లాక్ బస్టర్‌కి జనాలు ఎలాంటి ట్వీట్స్ చేశారు? అండ్ ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి? దాని మీద జనాలు ఎలాంటి ట్వీట్స్ చేశారు? సెలబ్రిటీస్ ఎలాంటి ట్వీట్స్ చేశారు చూద్దాం. అండ్ లెట్స్ గో ఇంటు ద ట్వీట్స్. ఫస్ట్ ట్వీట్ వచ్చేసి AndraBoxOffice.com వాళ్ళు వేశారు. #కన్నప్ప ఫస్ట్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ టు క్లెయిమ్ ఇండస్ట్రీ హిట్ స్టేటస్ విత్ ద ఓపెనింగ్ డే నంబర్స్. సో కన్నప్ప అనే మూవీ మంచు విష్ణు గారికి ఒక మైల్ స్టోన్‌గా ఉండిపోతుంది. బికాజ్ ఆయన చేసిన ఫిల్మోగ్రఫీ మొత్తం చూసుకుంటే కన్నప్ప అనేది ఇండస్ట్రీ హిట్టే చెప్పుకోవాలంటే. కరెక్ట్ ట్వీటే చేశారు. అండ్ ఆల్సో ఆ పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా బాగుంది. ఎలా అయితే ప్రభాస్ గారు క్యామియో రోల్ ఇచ్చారో మూవీలో, అలానే ఈ పోస్టర్‌లో కూడా చాలా మంచి పోస్టర్ ఇచ్చారు కన్నప్ప టీమ్. అండ్ ద పర్ఫెక్ట్ ట్వీట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ట్వీట్ గోడెస్ పార్వతి కాజల్ అగర్వాల్ గారు వేశారు. మై డ్రీమ్ రోల్ ఇండీడ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ అని చెప్పేసి. యాజ్ మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప అయితే, కాజల్ అగర్వాల్ గారి డ్రీమ్ రోల్ పార్వతి రోల్. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సెటిల్డ్, కామ్ అండ్ ప్యూర్ విత్ బ్యూటీ అండ్ చాలా స్వీట్గా చేశారనమాట. ఆవిడ ఫ్రేమ్స్ వచ్చినప్పుడల్లా చాలా కన్విన్సింగ్. అండ్ ఆవిడ పార్వతిగా అంటే చాలా ఏమంటారు, ఆర్డినరీ అంటే ఏదో దేవతలు అంటే ఇలా ఉంటారు అలా ఉంటారు అని కాకుండా చాలా నార్మల్గా సింపుల్గా చూపించేశారు. సో ఆవిడ డ్రీమ్ రోల్ అది కూడా చేసేసారనమాట. అండ్ నెక్స్ట్ ట్వీట్ మంచి మనోజ్ గారు వేశారు. ఆల్ ద బెస్ట్ టు ద కన్నప్ప. మై డాడ్ అండ్ హిస్ టీమ్ హ్యావ్ పోర్డ్ ఇయర్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ లవ్ ఇన్ టు దిస్ ఫిలిం. ఐఎమ్ ప్రేయింగ్ ఇట్ రోస్ బ్లాక్ బస్టర్ సక్సెస్. సార్ మీరు వేసినట్టే ఆల్రెడీ కన్నప్ప మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కింద నడుస్తుంది, రన్ అవుతుంది. అండ్ నిన్న చూసాం మంచు మనోజ్ గారు కూడా థియేటర్కి వచ్చి మూవీ వాచ్ చేశారు. అండ్ ఆయన రివ్యూ కూడా మనతో షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి ఫిల్మీ వ్యూ వాళ్ళు వేశారు. #కన్నప్ప 10 to 11 AM టికెట్స్ సోల్డ్ ఆన్ బుక్ మై షో 8,060 టికెట్స్. అండ్ టోటల్ నిన్న చూసుకుంటే ఆల్మోస్ట్ కాకుండా ఫుల్ కంప్లీట్ 30,000 టికెట్స్ సేల్ అయినాయి. సో ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ బిఏ రాజుస్ టీమ్ with the sensational blockbuster reports on day one. #Kannappa movie collects a massive 20 crores gross. Wow. Vishnu Manchu garu just lived in his character. #Kannappa and delivered lifetime performance అంట. సో విష్ణు మంచు గారి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మూవీ మొత్తం ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసాం. బట్ లాస్ట్ సాంగ్ శివ శివ శంకర నుంచి క్లైమాక్స్ వరకు ఆయన పర్ఫార్మెన్స్ అసలు పీక్స్ అని చెప్పుకోవాలి. ప్రీవియస్ మూవీస్ ఆయనవి చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్ గ్రాఫ్ ఇలా పెరిగింది. ఇలా 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 కాకుండా ఇలా పెరిగింది అనమాట. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిఏ రాజు గారి టీం కూడా అదే అన్నారు. అండ్ నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి రమేష్ బాలా. డిఫైనింగ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ హ్యాస్ మంజు విష్ణుస్ డివోషనల్ బ్లాక్ బస్టర్ #కన్నప్ప క్రాస్డ్ 20 crores ఆన్ day one. సో ఆయన కూడా కన్నప్ప గ్రాస్ గురించి చెప్పారు. అండ్ డివోషనల్ బ్లాక్ బస్టర్ అనే వర్డ్ వాడారు. సో డివోషనల్ బ్లాక్ బస్టర్ అండ్ పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ అని కూడా అనొచ్చు మనం. బికాజ్ ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్, మోహన్ లాల్ గారి క్యామియో పర్ఫార్మెన్స్, శరత్ కుమార్ గారి సపోర్టింగ్ పర్ఫార్మెన్స్, అండ్ అక్షయ్ కుమార్ గారి గాడ్ పర్ఫార్మెన్స్, అండ్ ప్రభాస్ గారి ఆల్ టైమ్ ఏమంటారు సెటిల్డ్ అండ్ ఆ ప్రెజెన్స్తోనే లేపేశారు సినిమాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్ వేశారనమాట. రాజా సాబ్ #కన్నప్ప ఈజ్ సెల్లింగ్ మోర్ టికెట్స్ దెన్ కుబేరా. వాట్ కుడ్ బి ద రీజన్? బ్రదర్, వాట్ కుడ్ బి ద రీజన్ అని మీరు అన్నారు, కానీ కన్నప్ప కుబేరా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, కన్నప్ప ఈ వీక్ రిలీజ్ అయింది. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగుంది కాబట్టి బోత్ ద సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. బట్ కుబేరా ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు కాబట్టి నవ్వు ట్రెండింగ్ ఏదైతే ఉందో అది కన్నప్ప. సో ఆబ్వియస్గా కన్నప్ప అనే చూస్తారు. సో దాంట్లో క్వశ్చన్ మార్క్ ఏం లేదు. సో యునానిమస్ కన్నప్ప. అండ్ ఆల్రెడీ కుబేరా సక్సెస్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ కన్నప్ప సక్సెస్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇట్స్ బ్లాక్ బస్టర్. అండ్ నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి తెలుగు ట్రెండింగ్ బస్ #కన్నప్ప ఇన్ సినిమాస్ డివోషనల్ బ్లాక్ బస్టర్ అగైన్ సోల్డ్ అల్టిమేట్ సరెండర్డ్ హ్యాస్ నౌ టర్న్ ఇన్ టు అ గ్రాండ్ విజువల్ సాగ్. హరహర మహాదేవ్ #కన్నప్ప మూవీ హరహర మహాదేవ్ సూపర్ డివోషనల్ బ్లాక్ బస్టర్ అన్నారు కదా. సో అక్కడ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో యాజ్ కల్కి తర్వాత మనం భాగవతం భారతం ఎలా చూసుకున్నామో
నాకు తర్వాత తెలిసిందనమాట. ద్వాపర యుగంలో అర్జునుడే తర్వాత కన్నప్ప అయ్యాడని చెప్పేసి. సో, ఈ పాయింట్ చాలా నచ్చింది నాకు. అంటే నాకు తెలియని పాయింట్ నేను తెలుసుకున్నాను కన్నప్పలో. అర్జునుడు తర్వాత కన్నప్ప అని చెప్పేసి. అండ్ క్లైమాక్స్‌లో కూడా అక్షయ్ కుమార్ గారు చెప్తారనమాట. సో, మూవీ చూడని వాళ్ళు చూసేయండి. సో, మీకు ఆయన ఏం చెప్పాడో మీకు అర్థమవుద్ది. అండ్ ద నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి చేతన్ 45 రెబెల్‌వుడ్ బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 288.5K. సో, కన్నప్ప ఇండస్ట్రీ హిట్‌ని ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ ఏశారు. సో, ఆల్మోస్ట్ కాదు, ఆల్మోస్ట్ 300K టికెట్స్ సేల్ అయినాయంట. సూపర్ గదా! అండ్ నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి శ్రవంతి దేశాయి. డే 2లో బుకింగ్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. విష్ణు అన్న హార్డ్ వర్క్‌కి పబ్లిక్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ ఇస్తుంది. హౌస్‌ఫుల్ బోర్డ్స్ ఎవ్రీవేర్. హ్యాష్‌ట్యాగ్ కన్నప్ప. సూపర్. విష్ణు గారు కష్టపడిన ఆ ఎఫర్ట్స్‌కి ఆయన పెట్టిన డెడికేషన్‌కి బ్లాక్ బస్టర్ ఇవ్వడం తప్పులేదు. అండ్ ఈ ట్వీట్ ఆయన చూస్తే చాలా ఆనందపడతారు. అండ్ నైస్ ట్వీట్. దట్స్ ఇట్. ఇవన్నమాట ఒక టాప్ 10 ట్వీట్స్ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. ఆల్ ఓవర్ యునానిమస్ బ్లాక్ బస్టర్ నడుస్తుంది కన్నప్ప. సో, ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. మూవీ చూడకుండా ట్రోల్స్ చేసే వాళ్ళకి, మూవీ చూసి ట్రోల్స్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో, వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మూవీ చూస్తాం కాబట్టి ఒక లుక్ ఏసేయండి. కన్నప్ప వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కన్నప్ప మూవీ చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.